మీరు వర్జినా? కాదు. యూజుడు కానీ మ్యారేజ్ కాలే. ఇప్పటికి ఎన్నో ఆత్మలకి మోక్షం ఇచ్చిన. మీరు మోక్షం ఇచ్చి నేను మోక్షం ఇచ్చిన. మీకే మోక్షం దిక్కులేదు. మీరు ఫేక్ ఆర్ రియల్? నేను రియల్. గన్నెత్తారా చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఇదంతా అపేరెన్స్ అరేంజ్ చేసుకోవడం కూడా నేను స్వామీజీ అని చెప్పి ఒక షో కొట్టాలని చెప్పి వేసుకుంటాను. నేను ఉన్నా ఇప్పుడు మాట్లాడి పక్కన వెళ్ళిపోయినా, చనిపోయినా, అప్పుడు నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాపం చేసిన మీరు మనుషుల్లో మీరు కానీ ఆత్మ బయటకు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంటది. అంటే ఉండదు ఇది బాబుద్ది కాదు. మళ్ళీ ఎందుకు వచ్చారు? కొన్ని విద్యలు వేరే వేరేగా ఉంటాయి. అంటే కొంచెం మాంసాలను తింటుంటారు. నేను తింటా మాంసం. మంచి మాంసం. మంచి మాంసం. నేను అదే కొంచెం ఆగండి, మళ్ళీ ఎందుకు తొందరపడుతున్నారు? అవును, కొన్ని నేను విన్నాను మీలాంటి అఘోరలు ఆత్మలతో కూడా సెక్స్ చేస్తారని. ఆత్మలతో సెక్స్ అనేది జరిగింది, నాకు కూడా జరిగింది. ఏముంటది దాంట్లో? ఎట్లా పట్టుకుంటారు వాళ్ళు? చచ్చిపోయారా? ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఆత్మ అనేది మా ముందర కూర్చున్నారు. ఆత్మనే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. మార్కెట్ లోకి కొత్త గెస్ట్ అని అనొచ్చు. గతంలో మనం చాలా మంది అఘోరీలను చూసాము. అఘోరి ఎక్కడి దాకా వెళ్ళిందో కూడా చూడడం జరిగింది. మళ్ళీ ఈ అఘోరి మాస్టర్ అఘోరి అట. నేను కొత్తగా వింటున్నాను. అంటే విద్య నేర్పించడానికి ఏమో టీచర్లు, గురువులు ఉంటారు. మళ్ళీ ఈయన కూడా అఘోరిగా తయారు చేయడానికి ఈయన ఒక మాస్టర్ అట. ఈయన దగ్గర శిష్యులు కూడా ఉన్నారట. అసలు అఘోరి విద్య ఎలా నేర్చుకుంటారో, అసలు అఘోరిగా ఈయన ఎందుకు మారాడో తన మాటలు అడిగే ప్రయత్నిద్దాం. ఈయన ఎన్ని రోజులు ఇంకా మార్కెట్ లో ఉంటాడో అది కూడా చూద్దాం. ఓకేనా? నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే అఘోరి అంటే ఆడ కదా, అఘోర అంటే మొగ అని మాకు తెలుసు. మళ్ళీ మీరు ఆడనా మొగనా? ఒకటి ఏంటంటే మీరు ఇంతకుముందు ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు అఘోరి విద్యలు వేరు, తంత్ర విద్యలు నేర్చుకోవడం వేరు, అఘోరాగా మారడం వేరు. తంత్ర విద్యలు అంటే ఏంటిది? స్పిరిచువల్ పవర్స్. ఆ పవర్స్ తోని మనం కొన్ని కేపబిలిటీస్ అనేవి మనకు దొరుకుతాయి. ఇది సపరేట్ కాన్సెప్ట్. ఓకే. అఘోరాగా మారడం అంటే మీరు అఘోరా సాధనలలో పూర్తిగా మీరు ఫినిష్ చేసుకున్నట్టయితే ఎన్లైటన్మెంట్ అని వస్తుంది, జ్ఞానోదయం కానీ అఘోర స్థితి కానీ వస్తుంది. అఘోర స్థితి అయినప్పుడు ఏమైపోతుంది? శివుని నుంచి మీకు ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. మీరు శివుని డేటాని కానీ శివుని యొక్క ఎనర్జీని కానీ మీరు యాక్సెస్ చేయడం వీలవుతుంది. అప్పుడు మా సాధకుడు అఘోరాగా మారుతాడు. అంటే ఒక ఎనర్జీగా మారిపోతాడు, ఒక డెయిటీగా మారిపోతాడు. ఇది యాక్చువల్ అఘోరా. కానీ ఇప్పుడు ఏమైపోయింది? తంత్ర విద్యలు ఉండడాన్ని అఘోరాగా అని చెప్పి అనుకుంటున్నారు. తంత్ర విద్యలు వేరు, నిజంగా అఘోరా మారడం అనేది వేరు. అంటే కొన్ని నేను చూసాను మీ హెడ్లైన్స్, అఘోరిగానే పేరు వస్తుంది, అఘోరా అని ఎవరు అంటలేరు. ఇదేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఉండేది ఒకటే శివస్థితి. ఓకే. అఘోరా, అఘోరి, ఓగడు, నాతు ఇట్లా రకరకాల నేమ్స్ వల్ల ఉండిపోయినాయి వీటి వల్ల. కానీ అంత ఒకటే, సబ్జెక్ట్ ఒకటే, చిన్న వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు దీన్ని ఇంకా మనం డెప్త్ గా తీసుకున్నట్టయితే ఒకటి గురుముఖత సాధన ఉంటది. మాస్టర్ ఉంటాడు, మనం అక్కడ ట్రైన్ అవుతాం, విద్య నేర్చుకుంటాం, వాట్ ఎవర్ మనం పొందుతాం. ఒకవేళ మాస్టర్ చనిపోయే టైంలల్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో ఒక కొన్ని వందల సంవత్సరాల కింద అనుకుందాం, ఒక అఘోరా గురువు ఉన్నాడు, అతను వెళ్ళిపోయే ముందు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇదంతా ఇప్పుడు మొన్న వచ్చింది కదా, రీసెంట్ గా వచ్చింది, మొన్న వచ్చిన. సో ఈ అతను ఏం చేస్తాడు? పుస్తకాలలో కానీ లేకపోతే అతను ఉండే చుట్టుపక్కల కానీ అతను నేర్చుకున్న దాన్ని, పొందిన దాన్ని నెక్స్ట్ ప్రాపగేట్ కావడానికి, నెక్స్ట్ కంటిన్యూ కావడానికి సర్టెన్ సిస్టమ్ తయారు చేస్తాడు. బుక్ రాయొచ్చు, లేదా ఆచార్య వ్యవహారాలు ఏవైతే ఉంటుందో లైఫ్ స్టైల్, దాన్ని ఆ రకంగా మాడిఫై చేయడం అన్న జరుగుతుంది. ఇందుకొరకు మన దేశంలో లేదా ప్రపంచం మొత్తంలో రకరకాల లైఫ్ స్టైల్స్, రకరకాల వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ఉంది. ఫుడ్ కావచ్చు, పూజలు కావచ్చు, ఎవ్రీథింగ్, మ్యారేజ్, ఎవ్రీ సిస్టమ్ కూడా డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క మాస్టర్ అక్కడ అతను వెళ్ళిపోయే ముందు ఒక వీలైనంత వరకు వాళ్ళని స్పిరిచువల్ అప్లిఫ్ట్ చేయడం కోసం చేసిన చేంజెస్ అవి.
ఇట్లా ఎవరైతే కొందరు మాస్టర్స్ వాళ్ళ ప్లేసెస్లలో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిరో, ఈ అఘోరా మార్గంలో ఎన్లైట్ కావడానికి పెట్టిరో, ఆ సిస్టమ్స్ ఉండిపోయినాయి. చాలా ప్లేసెస్లలో పెట్టిరు. హిమాలయాస్ కావచ్చు, లేకపోతే కాశీ కావచ్చు, రకరకాల ప్లేసెస్లు ఉన్నాయి. ఈ హిమాలయాస్ కాశీ ఏంటంటే ఇక్కడ సర్వైవ్ అయింది, మిగతా దగ్గర కొలాప్స్ అయిపోయినాయి సిస్టమ్స్. అట్లా ఆ సిస్టమ్స్ లలో కొంచెం డిఫరెన్స్ ఉంది అనుకోండి. ఒకళ్ళు శ్మశానంలోనే ఉంటారు అంటే వాళ్ళ కొంచెం వేరియేషన్, లేదు వీళ్ళు శ్మశానం ఉంటారు బయట కూడా ఉంటారు అంటే అదొక వేరియేషన్. అట్లా ఈ ఎక్స్ట్రా వేరియేషన్స్ వల్ల వచ్చిన నేమ్సే అఘోరా లోపలల్లా ఈ రకరకాల అఘోరా, అఘోరి, ఓగడు ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఏదన్నా ఉంది అనుకుందాం, ఒక పదం ఉంది అనుకుందాం. ఆ పదానికి నార్త్ ఇండియాలో ఒక కైండ్ ఆఫ్ విధంగా మనం మాట్లాడతారు, మన దగ్గర ఒక రకంగా మాట్లాడతారు. రాముడు ఉన్నాడు, మన రాముడు అంటాం. పైన ఏమంటారు, రామ్ అంటారు వాళ్ళు. తమిళనాడు పోతే రామన్ అని చెప్పి అంటారు. ఇట్లా ఏమైపోతుంది, ఒకటే పదము డిఫరెంట్ ప్లేసెస్లలో రకరకాలుగా వెళ్ళిపోతుంది. అట్లా అఘోరా, అఘోరి ఈ రెండిట్లలో ఏది ఉన్నా కూడా రెండు కూడా ఒకదాన్ని ప్రజెంట్ చేసాడు, ఒకదాన్ని ప్రజెంట్ చేసేది. అండ్ దీంట్లో వేరియేషన్స్ లేదని కాదు, ఒకరి శాస్త్రపరంగా లేదా ట్రెడిషన్ పరంగా చూసుకున్నాడు వెరీ మైన్యూట్ వేరియేషన్, వెరీ చిన్నగా వెరీ నెగ్లిజిబుల్ వేరియేషన్ ఉంటుంది అంతే. ఓకే, అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ గెటింగ్ ఎన్లైటెన్ అంతే. యాక్చువల్ మీ పేరేంటిది? నా పేరు స్వామి. ఆధార్ కార్డ్ లో గానీ నా ఒరిజినల్ పేరు గానీ స్వామి. పుట్టినప్పుడే స్వామిని పెట్టారు? లేదు, పుట్టినప్పుడు నా పేరు అఖిల్. అఖిల్. అఖిల్ నుంచి స్వామిగా ఎప్పుడు మారారు మీరు? నేను ఎప్పుడైతే ఇది లార్జ్ స్కేల్ చేద్దామని అనుకుంటున్నో, మనకు బ్రాండింగ్ ఉండాలి, నేను సద్గురువుని ఫాలో చూస్తుండే చాలా వరకు ఇంటర్నెట్ లో గానీ. అమాంగ్ ఆల్ ద మాస్టర్స్ బాగా ఫైనాన్షియల్ గా సక్సెస్ అయిన వ్యక్తి నేను అనుకునేది సద్గురు జగ్గి వాసుదేవ్, ఈశా ఫౌండేషన్. ఓకే. సో నాకు కూడా అలాంటి ఒక సంస్థ పెట్టుకోవాలి, ఆ స్కేల్ ఇంపాక్ట్ ఉండేటట్టు ఉండాలి అని చెప్పి ఉండే. అందుకొరకు నేను మరి ఆయన ఏం చేసిండు అదే రెప్లికేట్ చేద్దామని ఆయన సంస్థకి వెళ్ళి అంత బ్లూ ప్రింట్ అంతా నేను స్టడీ చేయడం జరిగింది. ఏమేం జరుగుతుంది, ప్రోస్ అండ్ కాన్స్ అన్ని నేను నోట్ డౌన్ చేసుకుని వచ్చిన. ఎట్ ద సేమ్ టైం ఆయన చేసిన ఇంపాక్ట్ ఏంటి, ఆయన పేరు జగ్గి వాసుదేవ్ అసలు పేరు, కానీ ఆయన సద్గురు అని ఎందుకు పేరు పెట్టుకున్నాడు అంటే ఆ సమయంలో ఆయన స్టార్ట్ చేసే సమయంలో అందరూ కూడా ఎవరిని పడితే వాళ్ళని గురువులు అనుకుంటున్నారు. గురువులు అందరు గురువులు కాదు, ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే గురువులు, మిగతా వాళ్ళు ఆచార్యులు. సో ఈ విషయం రేపటి రోజు ఫ్యూచర్ లో ఎస్టాబ్లిష్ కావాలి, రేపటి రోజు ఎవరైనా ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే రాగలగాలి, ఒక గురువు స్థానం ఉండాలి అని చెప్పేసి అతని పేరు సద్గురు అని. అసలు సద్గురు అనే పేరే కదా, అదొక అటైన్మెంట్ పోస్ట్. అది నేను కూడా పెట్టుకోవచ్చు స్పిరిచువల్ క్యాడర్ లో చూసుకుంటే, నేను కూడా సద్గురుగా నేను ఇంకా డేటీని కూడా ఇంకా హ్యావ్ ఇలా చాలా ఉంటది. అంటే అందరు ఏంటి ఎన్లైటన్మెంట్ ఈజ్ ఎండ్ అనుకుంటారు, కానీ ఆ తర్వాత కూడా చాలా అంటే చాలా లెవెల్స్ ఉంటాయి ధ్యానంలో కానీ సాధనలో కానీ ఏది కానీ. ఇట్లా నాకేమనిపించింది, సద్గురు అనే పేరు ఆయన ఆల్రెడీ పెట్టుకున్నాడు కదా, సో మనము ఏం చేద్దాం, అందరూ కూడా ఏంటిది కాషాయం వేసుకున్న వాళ్ళని స్వామీజీలు అనుకుంటారు. లేదా ఇప్పుడు మీ పేరు అహ్మద్, సపోజ్ హైపోథెటికల్లీ శ్రీ 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 అహ్మద్ ఆనంద స్వామి అని పెట్టినాం అనుకో మీ పేరు, హైపోథెటికల్లీ. ముంగట 3 స్త్రీలు వెనకాల స్వామి పెట్టేసేస్తే మీరు ఇప్పుడు అయిపోయిందా, ఇట్లా ఆరెంజ్ చేసిరు సపోజ్, వేసేసినాం, అపియరెన్స్ అయిపోయిందా, నేమ్ అయిపోయింది, అపియరెన్స్ అయిపోయింది. 2 భగవద్గీతాన 2 ఖురానా 2 ఏవో అన్ని కలిపి ఆల్ మిక్స్ చెప్పారు సపోజ్, అయిపోయారు కదా మీరు కూడా. సూర్య నమస్కారం, యోగా, మెడిటేషన్ అంటే అయిపోయింది, ఇంకేముంది, ఈజీగా మార్కెట్లోకి వెళ్ళిపోవచ్చు ఫేమ్ గానీ. చాట్ జీపీటీ కానీ యూట్యూబ్ గూగుల్లో కొట్టి నాకు మోటివేషన్ స్టోరీ చెప్పమంటే చెప్తుంది. టాటాయిస్ అండ్ ర్యాబిట్ స్టోరీ చెప్పి నెవర్ గివ్ అప్ అది అని చెప్పి 4 వీడియోలు ఇచ్చి పెట్టిరండి మార్కెట్ లో. నెక్స్ట్ గురువు మీరే, మీ కింద కోట్ల మంది జనాలు మీరు చెప్తినేటట్టు, ఎవరిని కోటేమంటే వాడిని కోటేయాలి, ఎవరిని ఏం చేయమంటే అది చేయాలి. ఇంకా బ్రాండింగ్ కావాలంటే వేరే మతాన్ని తిట్టాలి, వాళ్ళు గొర్రెలు వీళ్ళు బర్రెలు. ఇంకా ఎక్స్ట్రీమ్ మీకు ఇంకా కట్టర్ కావాలనుకుంటే ఎవరైనా ఇంట్లో బీఫ్ తింటుండే వాళ్ళ ఇంట్లో వాడిని చంపేయాలి. జనరల్ గా జరిగి చెప్తున్నా మీకు ఆ డైరెక్షన్ లో, ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ యూ కెన్ మేక్ మనీ ఇన్ దట్. అవునా, ఇట్లా ఉంది కదా, ఇది రాంగ్. స్పిరిచువాలిటీ పొందిన వాళ్ళు, సాధనాల సక్సెస్ అయిన వాళ్ళు రావాలి రేపటి రోజు, రేపు ఎవడొచ్చినా కూడా నాతో కంపేర్ చేసుకోవాలి అని చెప్పి నా లెవెల్ సద్గురు అయినా కూడా నేను నా పేరు స్వామి అని పెట్టుకున్నాను. ఓకే. అండ్ ఇంకో విషయం, మీరు స్వామి ఇవన్నీ అయిపోయినాయి అంటే మీరు ఏం చదువుకున్నారు?
నేను ఓన్లీ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను. అది కూడా గ్రాడ్యుయేషన్ చదివారు, ఓకే. కానీ ఈ ఫీల్డ్ లో అంటే ఎవరిని చూసి మీరు ఇన్స్పిరేషన్, అంటే డబ్బు సంపాదించుకోవాలి, లోకాన్ని పిచ్చోళ్ళని చేయాలి అన్న ఉద్దేశంతో మీరు ఇక్కడికి రావడం జరిగింది? లోకాలు పిచ్చోళ్ళు చేయలేం మనం, ఎక్కడ చేయనీకైతుంది, లోకమే మనల్ని పిచ్చోని చేస్తుంది. ఎక్కడండి మీలాంటి వాళ్ళు మార్కెట్ లో వచ్చిన వాళ్ళ ప్రతి దగ్గర ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుతుందని వెళ్తూనే ఉంటారు. కాదు, మీరు రాంగ్ ఎస్టిమేషన్. లోకం పిచ్చోళ్ళు చేసే లెవెల్ లేదు, లోకమే స్వామీజీని పిచ్చోళ్ళు అని చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్వ్యూకి అయినా, నేను చెప్తున్నా ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్, ఇప్పుడు మీరు వింటారు, అట్లీస్ట్ చెప్పనిస్తారు, వాళ్ళకి తెలుసు నాకు టైం ఇస్తే నేను ఆన్సర్ చెప్తా, లేకుంటే ఇంకేదో అవుతుంది అని చెప్పు, బట్ ఆ ఛాన్స్ కూడా ఇయ్యారు. ఓకే, సరే ఇదైపోతుందా? బయట పబ్లిక్ వెళ్తాం, జస్ట్ నేను ఒక వేషం ఉన్నందుకు నన్ను ఒక డిఫరెంట్ గా ట్రీట్ చేస్తారు. లోకమే స్వామీజీలని ఇబ్బంది పెడతారు, రాత్రిపూట పూజలు చేసినప్పుడు దాన్ని వేరే రకంగా తీసుకుంటారు, వీళ్ళు పూజలు చేస్తే ఏం కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.